ఒంటరి మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితులను వేటాడి చాకచక్యంగా పట్టుకున్న నాగలాపురం ఎస్ఐ సునీల్ నిందితులను అరెస్ట్ చేసి సత్యవేడు కోర్టుకు తరలించిన పోలీసులు. సత్యవేడు సీఐ మురళీ నాయుడును ఎస్ఐ సునీల్ ని అభినందించిన జిల్లా ఎస్పీ పుత్తూరు డీఎస్పీలు. అక్టోబర్ నెల ఒక వారం రోజుల క్రితం 25వ తారీఖున అక్టోబర్ నెలలో 25వ తారీఖున నాగలాపురం పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు వచ్చింది. నాగలాపురం టౌన్లో బీసీ కాలనీలో మునిలక్ష్మి అని ఒక 55 సంవత్సరముల స్త్రీ ఒంటరిగా నివసిస్తుందని, ఆమెను ఎవరో గొంతు నిలిపి చంపి ఆమె నుండి నగలు ఎత్తుకెళ్లారని చెప్పి ఒక ఫిర్యాదు నాగలాపురం పోలీస్ స్టేషన్కి రావడంతో ఇమ్మీడియట్గా మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారందరినీ విచారించాము. అందులో ఒక క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం, మొత్తం టీమ్స్ అన్నీ వచ్చి సెర్చ్ చేశాయి. అందులో చాలా కీలకమైన ఆధారాలు మాకు లభించాయి. అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన సమాచారంతోనూ నాగలాపురం టౌన్లో పబ్లిక్ ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాల సహాయంతోనూ అనుమానితుల్ని మేము ఫలానా వారని చెప్పి నిర్ధారించాము. ఇక సాక్ష్యాలను బట్టి, ఇక తక్కిన ఆధారాలను బట్టి వారిద్దరూ ఎవరైతే చనిపోయారో మునిలక్ష్మి అనే ఆమె యొక్క సమీప బంధువులని మనకు విచారణలో తేలింది. ఈ మునిలక్ష్మి తన భర్త 30 సంవత్సరాల కింద చనిపోవడంతో ఈ అత్తగారింటి నుంచి బీసీ కాలనీలోకి వచ్చి తన తల్లిదండ్రులతో ఉంటుంది. తల్లిదండ్రులు కూడా 2 సంవత్సరాల కిందట చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈమె పాచి పనులు చేసుకుంటూ, హోటల్లో పని చేసుకుంటూ ఒంటరిగా నివసిస్తుంది. ఈమెకు ఒక 2 బంగారు చైన్లు, ఒక 2 జతల కమ్మలు, 2 ఉంగరాలు, ఒక జత మాటీలు, ఒక ముక్కు పుడక ఈమెకు ఉన్నాయి, బంగారు నగలు. అయితే వాటిలో ఒక బంగారు చైన్ని, ఒక జత కమ్మలు, ఒక ముక్కు పుడకను ఎల్లప్పుడూ ధరించి ఉంటుంది. ఈమె ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శుభకార్యాలప్పుడు ఈ నగలన్నీ వేసుకొని ధరించుకొని ఉంటుంది. ఈమె నగలు ధరించుకోవడం అంటే చాలా ఇష్టం. దీన్ని ఈమె యొక్క భర్త, ఈమె చనిపోయిన భర్త యొక్క అన్న కుమారుడు దూర్వాసులు, అతని భార్య మునీశ్వరి గమనించారు శుభకార్యాలకు ఆమె అటెండ్ అయినప్పుడు. వీళ్ళు ఎవరంటే, ఇంతకుముందు వీళ్ళు 2000 సంవత్సరంలో చెన్నై దగ్గర సమయంలో ఇంటి ఓనర్ యొక్క భార్యను హత్య చేసి ఆ ఇంటిలో నగలను ఎత్తుకెళ్లారు. ఆ కేసు విషయంగా వీళ్ళకి చెంగల్పట్టు సెషన్స్ కోర్టు ఇంతకుముందు జీవిత ఖైదు విధించింది. దాంతో వీళ్ళు జైల్లో 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. శిక్ష పూర్తయిన తర్వాత, ఈ విడుదలైన తర్వాత వీళ్ళు తిరుపతిలో మంగళం ఏరియాలో వీళ్ళు ఒక ఇంటిని రెంట్కి తీసుకొని అప్పటి నుంచి ఒకే ఇంట్లో వాడుకుంటున్నారు. ఈ యొక్క దూర్వాసులు ఒక లాడ్జ్లో రూమ్ బాయ్గా పనిచేసేవాడు. అదేవిధంగా ఈమె టైలరింగ్ పనిచేస్తూ జీవించేది. అయితే వీళ్లకు చిన్న వ్యాపారాలు చేయడంతో కొద్దిగా నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను పూడ్చుకునే క్రమంలోనూ కొత్త వ్యాపారం కోసం అయితేనేమి, ఇంకా రకరకాల వీళ్ళకున్న కారణాలతో వీళ్ళు ఎలాగైనా సరే ఏమి చేసైనా సరే డబ్బు సంపాదించాలనే ఆలోచనలోకి వచ్చారు. ఆ ఆలోచనలో భాగంగానే ఈమెను శుభకార్యాల్లో ఈమె మీద బంగారు నగలు ఉండటం చూసి ఈమె ఒంటరిగా నివసిస్తోంది, చంపితే అడిగే వాళ్ళు లేరు, దిక్కు లేదు అని చెప్పి ఈమెను చంపి అవన్నీ ఎత్తుకెళ్లాలని ఒక పథకం రచించారు. ఆ పథకంలో భాగంగా 24వ తారీఖున అక్టోబర్ నెలలో రాత్రి 8 గంటల సమయంలో ఈమె ఇంటికి రావడం జరిగింది. చూపుగా వచ్చారు. శుభ్రంగా అక్కడ నాగాలమ్మ టెంపుల్ వద్ద ఊరేగింపు ఉంటే ఆ ఊరేగింపులో ఈ మృతురాలతో పాటు పాల్గొన్నారు. తిరిగి ఇంట్లోకి వెళ్ళారు. ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని అర్ధరాత్రి సుమారు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరూ లేచి తాము వేసిన ప్లాన్ ప్రకారంగా ఈ యొక్క దుర్వాసులు ఆమె మీద కూర్చొని గొంతు పిసరగా అతని భార్య మునీశ్వరి చేతులు 2 గట్టిగా పట్టుకుంది. చనిపోయే వరకు ఆమెను గొంతు పిసికి చంపి ఆ తర్వాత మెడలో నుంచి, చెవుల్లో నుంచి కమ్మలు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా పక్కన చెక్క బీరువాలో ఉన్నటువంటి తక్కిన నగలు, మిగతా ఒక చైను, మరొక జత కమ్మలు, 2 ఉంగరాలు, వీటిని కూడా
తీసుకెళ్ళి అక్కడ నుంచి పారిపోయారు నడుచుకుంటూ, తలుపు దగ్గరగా వేసి. మరుసటి రోజు తెల్లవారుజామున 12 గంటలైనా ఆమె లేవకపోవడంతో పక్కన ఉన్నటువంటి సెల్వి అనే ఆమె చూసి ఐడెంటిఫై చేసి చనిపోయింది గుర్తించుకొని ఫిర్యాదు రావడం జరిగింది. ఈ కేసులో ప్రజల నుండి పోలీసులకు ఎంతో సహకారం లభించింది. కేవలం వారు ఇచ్చిన సమాచారంతోనే వారింటికి ఎవరు వచ్చారు, మా తెల్లవారుజామున ఎవరు వెళ్ళారు అన్న క్లూస్ మాకు లభించాయి. ఆ క్లూస్ ఆధారంగా నాగలాపురం పట్టణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఆధారాలతో వారిని నిన్నటి రోజు 31/10/2025 తేదీన మధ్యాహ్నము మంగళంలో వారిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం ఏవైతే దొంగలించుకెళ్లారో 35 గ్రాములు బంగారు నగలను యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ బంగారుని రికవరీ చేయడం జరిగింది. వారిని ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాము జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం. దయచేసి ప్రజలు ఈ కేసులో సహకరించినటువంటి ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైనా ఎటువంటి నేరమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే ఖచ్చితంగా ఛేదించగలం. ఏదైనా నేరం జరిగినప్పుడు ఎటువంటి భయం లేకోకుండా దయచేసి తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు షేర్ చేస్తే ఖచ్చితంగా మా ఛేదనలో అది ఉపయోగపడుతుంది. ఈ కేవలం ఇంత పెద్ద కేసు మర్డర్ ఫర్ గెయిన్ కేసును ఒక వారం వ్యవధిలో ఛేదించిన మన ఎస్ఐ సునీల్ మరియు మాకు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకు మరింత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.